హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ పెటల్స్తో వేణి ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి మనకు రెండు గులాబీ పూలు రోజ్ ఫ్లవర్స్ ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఏంటంటే రోజ్ ఫ్లవర్స్, సూది, దారం. ఫస్ట్ రోజ్ ఫ్లవర్ నుండి రోజ్ పెటల్స్ రేకులు అనేవి సపరేట్ చేసుకోవాలండి. తర్వాత సూదిలో దారం ఎక్కించుకోవాలి. నేను సూది సపోర్ట్ కోసం ఒక ఆలు తీసుకున్నాను, దానికి సూది కుచ్చాను. ఇందులో నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పెటల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా సూదికి గుచ్చుకోండి. ఇప్పుడు ఎలాగూ ఫంక్షన్స్కి పూల బదులు ఇలా వేణీలే పెట్టుకుంటున్నారు కదండి. మనం చిన్న ఉన్నప్పుడైతే కనకాంబరాలు లేదంటే మల్లెపూలు పెట్టుకునేది. ఇప్పుడు మాత్రం ఇదే ఫ్యాషన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇది మాత్రం మా ఇంట్లో రోజ్ ఫ్లవర్ చెట్టు గులాబీ పూలు అండి. మన ఇంట్లో మనం పెంచుకున్న చెట్లతోనే ఆ పూలతోనే మనం తయారు చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. తయారు చేసుకొని మనం పెట్టుకున్న మన పిల్లలకి పెట్టినా చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్వరూ అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే కూడా మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. చూడండి, ఇదే విధంగా నేను చూపించిన విధంగా కొన్ని పెటల్స్ గుచ్చుకొని ఇలా సూది నుండి దారం కనుక్కోవాలి. మనం రెడీ అవ్వడం కంటే మన పిల్లల్ని రెడీ చేసి చూసుకోవడం కూడా మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది కదండి. నాకు మాత్రం చిన్నప్పటి నుండి ఇలా కొంచెం సెల్ఫ్గా చేసుకోవడం అంటే ఇష్టం. అంత క్రియేటివ్గా ఏం రాదు నాకు, కానీ కొంచెం ఏదో నాకు వచ్చింది ఏదో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేయాలి పెటల్ని, 2 సైడ్స్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే పెటల్కి ఎడ్జ్కి వైట్ కలర్ ఉంటుంది కదా, అది మనకు చివరకు మొత్తం వేణి తయారైపోయిన తర్వాత ముత్యాలలాగా కనిపిస్తాయి. అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మన వేణి తయారైపోయింది. సూది తీసేసి 2 సైడ్స్ నాట్స్ వేసుకుంటే రెడీ అయిపోతుంది. మనం బయట ఎంత పెట్టి ఉన్నా ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఓకే అండి, బాయ్ బాయ్.